హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి శాసనసభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇది 2024, 2025కు సంబంధించిన జాబ్ క్యాలెండరు. సో జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ వివరాలు మాత్రం ఇవ్వము అని చెప్పి బట్టి విక్రమార్క అయితే చెప్పడం జరిగింది. సో మనకు నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయి, ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయితే వాటికి సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఖాళీల వివరాలు అయితే ఇంకా తెలియలేదు. అప్పుడు నోటిఫికేషన్ విడుదలైనప్పుడు అప్పటికప్పుడు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్లో తెలుపుతామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకు జాబ్ క్యాలెండర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ టేబుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, నేమ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఏం రిక్రూట్మెంట్ చేస్తున్నా అని చెప్పి. సో దాంట్లో కేటగిరీ ఆఫ్ పోస్ట్ కవర్డ్ అని చెప్పి ఇచ్చారు. అలాగే మంత్ ఆఫ్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ బై ద రిక్రూటింగ్ ఏజెన్సీ అనేది ఇచ్చారు. ఆ తర్వాత టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ ఏ నెలలో నిర్వహిస్తామని చెప్పి, అలాగే రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏంటిదని, దానికి కావాల్సిన క్వాలిఫికేషను, ఇంకేదైనా ఉంటే రిమార్క్స్ అని చెప్పి ఈ విధంగా టేబుల్ని అయితే మనకు విడుదల చేయడం జరిగింది. ఇందులో ఆల్రెడీ మనకు చూసుకున్నట్టు గ్రూప్ 1 మెయిన్స్, దీంట్లో ఆల్ పోస్ట్ నోటిఫై అండర్ ద గ్రూప్ 1 పోస్ట్ సర్వీస్లో ఏవైతే పోస్టులు ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయని చెప్పారు. ఆల్రెడీ నోటిఫికేషను మనకు February 24 అంతకుముందు ఇయరే మనకు విడుదల కావడం జరిగింది. సో దీని ఎగ్జామినేషన్ October 24 నిర్వహిస్తామని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. సో గ్రాడ్యుయేషన్, ఈ పోస్టులకి అయితే గ్రాడ్యుయేషన్ అయితే అవసరం ఉంటుంది. ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ October 21 to 27, 2024లో మనకు ఈ గ్రూప్ 1కు సంబంధించిన ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని చెప్పి అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 3 సర్వీసెస్ ఏదైతే ఉందో ఇది కూడా అండర్ సర్వీస్, గ్రూప్ 3 సర్వీస్ కింద ఏమేమి పోస్టులు అయితే ఇచ్చారో ఇది కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే లాస్ట్ ఇయర్ విడుదలైంది, December 22. దీనికి కూడా ఎగ్జామినేషను మంత్ అనేది మనకు November 2024లో నిర్వహిస్తారు. ఇది కూడా టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇక దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. సో ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్, ఇది కూడా ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ అయిపోయినాయి. November 17, November 18 ఈ గ్రూప్ 3 సర్వీస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే జరుగుతాయి. ఇక ఆ తర్వాత మూడో చూసుకున్నట్టయితే ల్యాబ్ టెక్నీషియన్, ఇక్కడ గ్రేడ్ 2 నర్సింగ్ ఆఫీసర్, అలాగే స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్ట్, గ్రేడ్ 2 ఫార్మాసిస్టు, ఆయుష్ అని చెప్పి మనకు ఈ డిపార్ట్మెంట్ కింద నోటిఫికేషన్ అనేది September 24, 2024లో విడుదల చేస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో November 24 ఈ వరకు ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పించారు. ఇది MHSRB సంస్థ అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ కోర్స్ అండర్ అదర్ క్వాలిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్, GNM, BSc నర్సింగ్, ఈ విధంగా D ఫార్మసీ, B ఫార్మసీ, ఈ విధంగా ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక 4th వన్ చూసుకున్నట్టయితే గ్రూప్ 2 సర్వీసెస్, మనకు ఆల్రెడీ ఆగస్టులో గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉండే, దాన్ని పోస్ట్ పోన్ చేశారు కదా. సో దీనికి ఆల్రెడీ నోటిఫికేషన్ December 2022లోనే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఇప్పుడు ఎగ్జామినేషన్ అయితే మనకు December 2024లో నిర్వహిస్తామని చెప్పి ఇది టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఇక ఆ తర్వాత 5th చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్, టీజీ ట్రాన్స్కో, టీజీ NPDCL, అలాగే TGSPDCLకి సంబంధించిన ఇంజనీరింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, అలాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్, సబ్ ఇంజనీరింగ్ అదర్ పోస్టర్స్ అయితే ఏవైతే ఉందో మనకు October 2024లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత January 25 ఈ టీజీ ట్రాన్స్కో అయితే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. దీనికి BE, బీటెక్, డిప్లొమా, అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక 6th గెజిటెడ్ కేటగిరీకి సంబంధించి ఇంజనీరింగ్ సర్వీస్ అని చెప్పి ఉద్యోగాలకు డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ అని చెప్పి ఆల్ డిపార్ట్మెంట్ ఇన్ AE ఈక్వివలెంట్ పోస్ట్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి October 2024లో విడుదలవుతుంది. January 2025లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సో దీన్ని కూడా టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇది BE, బీటెక్ ఈక్వివలెంట్గా ఉన్న వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత టెట్ 2 సంవత్సరానికి 2 సార్లు మనకు విడుదల చేస్తామని చెప్పారు కదా. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనకు November 2024లో మళ్ళీ టెట్ అయితే విడుదల అవుతుంది. సో దాని ఎగ్జామినేషన్ అయితే January 2025లో అయితే నిర్వహించే అవకాశం ఉంది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్, దీనికి BEd, DED ఈక్వివలెంట్గా ఉన్న వాళ్ళు అయితే దీనికి టెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టెట్ అనేది రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయితే కాదు, ఇది క్వాలిఫైడ్ టెస్ట్ అని చెప్పి అయితే ఇక్కడ రిమార్క్లో ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ
ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్వర్జేషన్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అయితే సంబంధించి గ్రూప్ 1కి సంబంధించిన ఫారెస్ట్కి సంబంధించింది. ఇందులో ఆల్ 19 కేటగిరీ పోస్ట్ అయితే ఉంటాయని చెప్పి ఇక్కడ జీవో నంబర్ ఈ నోటిఫికేషన్లో ఒకసారి చూసుకోమంటుండు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ 2024లో విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషను మనకు ఫిబ్రవరి 2025లో నిర్వహిస్తారు. అలాగే ఇది టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం 9 చూసుకున్నట్టయితే గెజిటెడ్ స్కేల్ అదర్స్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడింగ్ గ్రూప్స్లో ఏవైతే లేదో గెజిటెడ్ స్కేల్కి సంబంధించిన పోస్టులు, సో అది దానికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 2025లో విడుదల చేస్తామని చెప్పి ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ ఉంటుందని ఇది కూడా టీజీపీఎస్సీ అయితే మనకు కండక్ట్ చేస్తుంది. దీనికి పీజీ ఉండాలి. కన్సర్న్ సబ్జెక్ట్లో మనకైతే పీజీ అయితే ఉండాలి. ఇక డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫిబ్రవరి 2025లో డిఎస్సి నోటిఫికేషన్ మరొకటి విడుదల చేసేటట్టున్నారు. అందుకోసమే ఏప్రిల్ 25లో మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీనికి డిగ్రీ విత్ బీఈడి, ఇంటర్మీడియట్ విత్ డిఈడి క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ డిఎస్సికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించిన ఉద్యోగాలు, ఇవి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి, అలాగే మే 2025లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పి అయితే ఇది టీజీపీఎస్సీ మనకు నిర్వహిస్తుంది ఎగ్జామినేషన్. దీనికి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో ఫారెస్ట్ బీటర్ ఆఫీసర్కి సంబంధించి. ఇక ఆ తర్వాత మళ్ళొకటిసారి టెట్ 2 సార్లు ఇస్తామన్నారు కదా, సో ఇంకో టెట్ కూడా మనకు ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ వేసి జూన్ 2025లో ఈ టెట్ను అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి యాజ్ ఎ ఫర్ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ గ్రూప్ అందర్ సర్వీసు, సో జూలై 25న ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఎస్ఐ అండ్ సివిల్ ఈక్వలెంట్ పోస్టులు ప్రిలిమినరీ టెస్ట్కు సంబంధించిన డీటెయిల్స్ ఎస్ఐ అండ్ సివిల్కి సంబంధించి సో మనకు ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 2025లో ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. దీనికి టీజీపీఆర్బీ మనకు ఇది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ వల్ల అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది ఫస్ట్ కండక్ట్ చేస్తారు అన్నట్టు. ఆ తర్వాత పీసీ సివిల్ అండ్ అదర్ ఈక్వలెంట్ పోస్ట్ అనేది ఇది కూడా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించింది. ఇది కూడా సేమ్ డేట్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి 2 ఒకేసారి విడుదలవుతాయి. ఒకేసారి ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్కి అయితే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో ఇది కూడా టీజీపీఆర్బీ ఏజెన్సీ అయితే మనకు నిర్వహించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత అకాడమిక్ పోస్ట్ అండ్ డిగ్రీ కాలేజ్లో ఈ పోస్టులు లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి జూన్ 2025న విడుదల చేస్తామని చెప్పి సెప్టెంబర్ 2025న సో దీన్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పి టీజీపీఎస్ నిర్వహిస్తుందని చెప్పి ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది పీజీ అనేది ఉండాలని చెప్పి అయితే ఇక్కడ కన్సిడర్ సబ్జెక్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇక డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ అండ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా మనకు జూన్ 25న అలాగే సెప్టెంబర్ సేమ్ ఇవి 2 నోటిఫికేషన్లు ఒకేసారి విడుదలవుతాయి. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే 18 గ్రూప్ 2కు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ 2 ఇంక్లూడ్ ఉందా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు గ్రూప్ 2 అనేది ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించింది కూడా మనకు ఇందులో 16 కేటగిరీ పోస్టులు అయితే ఉంటాయని చెప్పి ఇచ్చారు. సో మే 2025లో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి, అలాగే అక్టోబర్ 2025లో ఎగ్జామినేషన్ ఉంటుందని ఇది టీజీపీఎస్సీ నిర్వహిస్తుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్టులు, అంటే 16 రకాల పోస్టులు ఉంటాయి కదా, అందులో కొన్ని పోస్టులకు ఖచ్చితంగా డిగ్రీ ఉంటుంది, కొన్ని పోస్టులకు సపరేట్గా కొంత స్పెషలైజేషన్ ఉంటుందని చెప్పి అయితే మనకి జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. సో ఇక తర్వాత చూసుకున్నట్టయితే గ్రూప్ 3కి సంబంధించి ఇక్కడ క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అని చెప్పించారు కదా, సో దీంట్లో 10 కేటగిరీస్ ఉంటుంది. జూలై 25న విడుదల చేస్తామని చెప్పి, అలాగే ఎగ్జామినేషను జూలై 2025లో ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలాగే నవంబర్ 2025లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలాగే స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్టులు, అంటే ఇలా 10 రకాల ఉద్యోగాలు అయితే ఈ గ్రూప్ 3లో ఉంటాయి, భర్తీ చేయడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు
ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు అని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, మైనింగ్ సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ, గ్రేడ్ సంబంధించి ఈ విధంగా పోస్టులు కొన్ని జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్కు సంబంధించి ఇవి జూలై 2025లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అలాగే నవంబర్ 25న సో కండక్ట్ చేస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇది సింగరేణికి సంబంధించి సంస్థ మనకైతే దీన్ని భర్తీ చేస్తుంది. సో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఈ క్యాలెండర్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ టీజీపీఎస్సీకి సంబంధించిన 2024-2025కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో వేకెన్సీస్ మాత్రము నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మాత్రమే తెలియజేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్లో జాయిన్ కండి. దీనికి సంబంధించి పీడిఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.